ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్. మనలో చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటాము. ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేసేటప్పుడు జనరల్గా కొంచెం ఆల్కహాల్, ఒక చిన్న బాటిల్ ఆల్కహాల్ ఇస్తూ ఉంటారు. చాలామంది తాగే వాళ్ళు తీసుకుంటారు. తాగని వాళ్ళు కూడా ఆ జర్నీ మెమరీ కోసమని ఆ బాటిల్, చిన్న బాటిల్, ఈ చిన్న బాటిల్ అంటే 30 ml ఆల్కహాల్. ఇది నేను లాస్ట్ ఇయర్ యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను శాంపిల్ కలెక్షన్ కోసం. ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు ఇలాగే ఉంది. సో ఇలా 30 ml బాటిల్ అక్కడ ఆల్కహాల్ మాత్రమే ఇస్తారు. మరీ అడిగితే ఇంకొక 30 ml 60 ml ఆల్కహాల్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే 60 ml ఆల్కహాల్ తీసుకుంటే మనం తీసుకునే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు, ఎక్కువగా వైలెన్స్ చేయరు, ఇబ్బందులు పెట్టరు అని అక్కడ. ఎందుకంటే హెయిర్ స్టోర్స్ కానీ తర్వాత పైలట్ను కానీ ఇబ్బంది పెట్టకుండా ప్రయాణం సాఫీగా జరుగుతుందని. ఇంకొకటి సైంటిఫిక్గా చూస్తే మనం ఆల్కహాల్ తక్కువ ఎందుకు ఇస్తున్నారు, 30 ml ఆర్ 60 ml ఆల్కహాల్ ఎందుకు ఇస్తున్నారంటే ఫ్లైట్లో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల ఆల్కహాల్ తక్కువ తీసుకున్నా కూడా మత్తు ఎక్కువగా ఉంటుంది. సో అది ప్రధాన కారణం. సో ఎక్కువ ఎత్తులో ఆల్కహాల్ శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదే తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అందుకోసం తక్కువ ఆల్కహాల్ని అక్కడ అడ్వైజ్ చేస్తారు. సో మరీ ముఖ్యంగా ఈ వైలెన్స్, గొడవలు, ఇబ్బందులు తగ్గించడానికని లిమిట్ ఆల్కహాల్ మాత్రమే ఇస్తారు అక్కడ ఫ్లైట్లలో. మనం చాలామందిని గమనిస్తుంటాం. ఒక పెగ్గు అంటే 30 ml, ఇంకొక పెగ్గు 60 ml తీసుకున్నప్పుడు చాలామంది కంట్రోల్లో ఉంటారు. కానీ ఓవర్ డ్రింక్కి ఎప్పుడైతే వెళ్తున్నారో 2 పెగ్గులు దాటి 3 పెగ్గు 4 పెగ్గు వెళ్ళినప్పుడే సమస్య అంతా. మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు కూడా ఓవర్ డ్రింక్ వల్లనే డ్రింక్ ఎక్కువ తాగి ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్రీట్మెంట్కి వస్తున్నారు తప్ప ఆల్కహాల్ లిమిట్గా తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య, ప్రాబ్లమ్స్ ఉండదు అనేది మీరు గుర్తించాలి. అది ఫ్లైట్లో అయినా భూమి మీద అయినా మన జీవితంలో మీరు ఆల్కహాల్ ఎంజాయ్ అనుకుంటే ఒక లిమిట్ ఆల్కహాల్, ఒక చిన్న ఆల్కహాల్తో మీకు ఎంజాయ్గా ఉంటుంది. దట్టు మీ కుటుంబ సభ్యుల పర్మిషన్తో ఒక 30 ml ఆర్ 60 ml ఆల్కహాల్ తీసుకోవచ్చు. మీరు కంటిన్యూగా అవసరం లేదు. వారంలో 4-5 రోజులు తీసుకున్నా ఒక 2-3 రోజులు డ్రై డేస్ పెట్టుకోండి. ఇది నేను మీకు అడ్వైజ్ చేసేది. ఎక్కువ తాగి ఇబ్బందులు పడే మిత్రులకంతా కూడా నేను అడ్వైజ్ చేసేది అంటే ఓవర్ డ్రింక్ తగ్గించుకోండి, లెస్ ఆల్కహాల్లోకి వెళ్ళండి, తక్కువతోనే ఆనందించండి. మరీ ముఖ్యంగా ఎక్కువ ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో లిమిట్ ఆల్కహాల్ మీరు ఫిక్స్ చేసుకొని మీరు అలా కంటిన్యూ చేయాలనుకుంటే మీరు మా క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. మీ ఫ్యామిలీని తీసుకురండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఓవర్ డ్రింక్ నుంచి, హానికరమైన డ్రింక్ నుంచి చిన్న ఆల్కహాల్ మీకు ఫిక్స్ చేసి దాని విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. సో మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావాజీ హోటల్ దగ్గర ఉంది. అవసరం ఉన్న వాళ్ళు మీ ఫోన్ నెంబర్లో కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.